వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ 5వ డివిజన్ లో గ్రీన్ హిల్స్ కాలనీలో నూతన డ్రైనేజ్ పైప్ లైన్ పనుల కోసం 48 లక్షల నిధులు మంజూరు చేయాయి. ఈ నిధులు మంజూరును పురస్కరించుకుని ఉప్పల్ ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో మల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దంతూరి రాజగౌడ్, జమీలా బేగం, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోయగుర బాలరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మనోహర్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ జానీబాయ్, పర్వతాలు మ్యూజిక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెరుపుల జయంత్, ప్రణీత్, అజీం, కాలనీ అధ్యక్షులు అల్తాఫ్, మురళి, విజయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పట్టణ అభివృద్ధి నిర్లక్ష్యింపబడినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ప్రాంతానికి న్యాయం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మల్లాపూర్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది అని తెలియజేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, పరమేశ్వర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాలనీ ప్రెసిడెంట్ గ్రీన్స్ కాలనీ फेज 2 प्रेसिडेंट MD अल्ताफ। मैंने तेलुगु सवाल क्या था भाई, ये 3-4 साल से बहुत प्रॉब्लम था। पूरा पानी का स्टोरेज जमा हो रहा था। पानी का स्टोरेज जमा होने से यहाँ पर रोड कब्जा करे से है, और वो तिरुमला अपार्टमेंट इलीगल वहाँ पर क्या कर रहा है, पूरे ड्रेनेज का पाइप लाइन, एक्चुअली वो नाला नहीं होता, वो एक्चुअली मैन मोरी है, उसको बड़ा कर दिए। क्योंकि 4 रोड़ा कब्जा करे, तिरुमला इलीगल जो पाइप दिख रहे, उसके बाद हमारे कॉलोनी वाले, अब कॉलोनी वालों परेशानी हो रही, हर बारिश में पूरे घरों को पानी आ जा रहा था। बहुत परेशान, कंप्लेंट करे, जाके हमारे को बोले तो कंप्लेंट करे तो हमारे को लेट ले लिया, वो रेस्पॉन्स नहीं दिया। नहीं देने के बावजूद फिर हमारे कॉलोनी को सपोर्ट करने वाले परमेश्वर के पास गए, इंचार्ज परमेश्वर के पास साई को बोले तो साई आके वो प्रॉब्लम क्या है, 5 के प्रॉब्लम से, ये प्रॉब्लम से पूरे है। फिर सही को बोले सही ले आके दिया तो परमेश्वर इमीडिएटली पार्टी का सूरत नहीं देखा, मगर एक प्रॉमिस क्या करे बोलता अल्ताफ, तुम्हारे जो कॉलोनी में इतने प्रॉब्लम है बराबर 100% सॉल्व कर तुम बोल के इमीडिएटली रोड का, ये नाले का, ये सब अपना प्रोजेक्ट लगाए। तो अभी आज रोड का खुल गया, 4 साल कब्जा वो खुल गया, अभी पाइपलाइन चालू हुआ। मैं बहुत बहुत थैंक्स बोलना चाहता हूँ हमारे साई को, फर्स्ट परमेश्वर हमारे इंचार्ज, उसके बाद हमारे साई और कार्यकर्ता जो भी है फुल सपोर्ट में। हमारे को जितना 7 प्रॉब्लम है सर, और थोड़ा रिक्वेस्ट है परमेश्वर के, वो जो तिरुमला अपार्टमेंट पूरा इलीगल ड्रेनेज लाइन है, वो जो है वो भी बंद करा के डालना। थैंक यू सर। ఈరోజు గ్రీన్ హిల్స్ కాలనీకి అనేది మంచి రోజులు ఎట్లొచ్చినాయి అనేది మనము వీళ్ళ ముఖాలు చూస్తుంటే సంతోషంగా వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గతంలో ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలే. ఇలా వరద బాధితులు అని చెప్పి వీళ్ళు స్థానిక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినా కానీ, అధికారుల దగ్గరికి వెళ్తే మీరు వాటర్ స్టోర్ అయ్యే దగ్గర ఇల్లులు ఎందుకు కట్టుకున్నారు అన్నారు. ఇల్లులు కట్టుకున్నారని వీళ్ళు దగ్గరికి పోతే ఆనాడు పర్మిషన్ ఇచ్చినోడెవడు? మీరే కదా. ఇది నీళ్ళల్లో నువ్వెందుకు కట్టుకుంటున్నావు అన్నాడు, నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? ఇలా వీళ్ళని నీళ్ళల్లో వండబెట్టిన దాఖలు నీయే కదా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. గత 10 ఏళ్ల నుంచి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఇలా ఎట్లా బతుకుతురని అడిగిన దాఖలు. ఇలా కాలనీ అధ్యక్షుడు ఎంత మొరబెట్టుకున్నా కానీ ఇలా ఆయనని సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్, ఆయన వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం? దయచేసి చెప్తున్నాం. ఇంకోటి చెప్పాలంటే ఇలా మల్లాపూర్ డివిజన్ లో గ్రీన్ హిల్స్ కాలనీకి ఈ కబ్జా అయిన స్థలం ఏదైతే ఉందో 2018 దేవేందర్ రెడ్డి లెటర్ ప్యాడ్ ఇది కబ్జా స్థలం అని చెప్పి ఆయనే పోయిండు అధికారుల దగ్గరికి. ఆనాడు పోతే చీకటి ఒప్పందం తెలుసుకొని కంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఇవాళ ఆయనకి 1800 గజాల స్థలము టైల్స్ కంపెనీ యాజమాన్యానికి ముట్టగట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము పర్మిషన్ దృష్టి తీసుకపోతే అది ఎట్లయినా సరే
కాలనీ వ్యక్తులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళు ఇళ్లలో వండుకోలేకపోతున్నారు అంటే వెంటనే అధికారులను తీసుకొస్తే మన అధికారులను తీసుకొచ్చినాం, ఏసీపీని అలాగే మేము కమిషనర్ తీసుకొచ్చి చూపిస్తే వెంటనే ఏదైతే ఇప్పుడు గోడ మనం గుల్లగొట్టింది మీరు చూసారు జేసీబీతోని, వీళ్ళకి విముక్తి కలిగించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ముఖ్యంగా పరమేశ్వర్ రెడ్డి గారికి చెందుతుంది. ఇలా ఆపదలో ఎవరున్నా సరే పరమేశ్వర్ రెడ్డి గారి దగ్గరికి వస్తే పరమశివునికి చెప్పినట్టే అని చెప్పి నేను గంటా విధంగా చెప్తున్నా. ఎవరైనా ఆపదలున్నా సరే వాళ్ళని వెంటంటూ ఉండి వాళ్ళని కష్ట సుఖాలలో ఎంబడి ఉండి వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇంకోటి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది అడుగడుగున ఎలాంటి అభివృద్ధులు చేసుకుంటూ పోతుందో ఇవాళ మనం సన్న బియ్యం చూసుకోవచ్చు, మనం ఇవాళ రేషన్ కార్డు చూసుకోవచ్చు, ఇలా బస్సే కావచ్చు, ప్రతి ఒక్కటి ఎవరైతే పేదలకు అవసరం పడ్డదో ప్రతి ఒక్కటి మేము చేసుకుంటూ పోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరిని మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి చెప్తున్నాం. మేము 10 ఏళ్ల నుంచి మాకు రోడ్లు కావాలి, మాకు వాటర్ వచ్చినప్పుడు మా పిల్లలు మునిగిపోతున్నారు అంటే ఎందుకున్నారు అన్న రోజులు ఉన్నాయి. అదే మాకు 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పరమేశ్వర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మాకు సాయి ఏ టైంలో ఫోన్ చేసినా మాకు నైట్లో మా పిల్లలు మునిగిపోతున్నారు, మా ఇళ్లకు వాటర్ వచ్చిందంటే ఏ అధికారి రాని రోజు ముందుకొచ్చి సాయి నిలబడి ఈ రోడ్లు కబ్జాలో ఉన్న రోడ్లు అన్ని తీపిచ్చి మాకు ఎంతో మంచి పని చేస్తారు. జై కాంగ్రెస్. అయితే ఏమైందంటే ప్రతి సంవత్సరం ఫుల్ గా వర్షం వచ్చినప్పుడు ఫుల్ నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు వచ్చినప్పుడు కార్పొరేటర్ కాంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే నువ్వు అడవులు కొనమన్నారు నిన్ను అది అని బాగా మాట్లాడతాడు. ఏమనంటే మేమేం చేస్తాం మేమేం చేస్తాం చెప్పు అధికారులకు కాంప్లైంట్ అంటే కాంప్లైంట్ ఇచ్చినాం. ఎన్ని చేసినా కూడా వర్షం వస్తూనే ఉంది పోతూనే ఉంది, మొత్తం మురికి నీళ్లు, మొత్తం రోడ్లన్నీ కబ్జా చేసి పెడితే నీళ్ళు ఎడిపోతాయి. అది రోడ్లను కబ్జా చేసి పెట్టాక వాటర్ ఎడిపోలేవు కదా. అదే విషయంలో మేము కపర్సాయికి ఫోన్ మనకు చెప్పినాం, అతను వచ్చి మాకు సాల్వ్ చేసిండు. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది, నచ్చితేనే కొనండి.